దండకారణ్యం అనే దట్టమైన అడవిలో ఒక తెల్ల ఏనుగు ఉండేది. అది చాలా ఉత్తమ గుణాలు గల ఏనుగు. ఆ ఏనుగుకు తల్లి ఉంది. దానికి కళ్ళు కనిపించవు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్లను తెచ్చి తల్లికి ఇచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది. ఒకరోజు తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్ళినప్పుడు దానికి మానవుడి ఏడుపు వినిపించింది. తెల్ల ఏనుగు ఆ మనిషి వద్దకు వెళ్లి కారణం అడిగింది. అప్పుడు ఆ మానవుడు, నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను. 3 రోజులుగా తిరుగుతూ ఉన్నా నేను వెళ్లాల్సిన దారి తెలియడం లేదు అన్నాడు. అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది. మనిషి తన గ్రామానికి వెళ్ళగా అక్కడ రాజభటుడు, రాజుగారి ఏనుగు మరణించింది. ఒక అపురూపమైన, రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్లకి బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించడం విన్నాడు. మానవుడు ఆ బహుమతికి ఆశపడి, తనతో వచ్చిన తెల్ల ఏనుగు గురించి రాజభటులకు సమాచారం అందించాడు. వారు ఆ తెల్ల ఏనుగును బంధించి నగరానికి తీసుకువచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు. పుష్పాలతో అలంకరించారు. రాజభక్షలు పెట్టారు. కాని ఆ తెల్ల ఏనుగు ఒక్కదానిని కూడా ముట్టుకోలేదు. తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు అని బాధపడింది. ఏనుగు ఏమీ తినడం లేదు అనే సమాచారం రాజుగారికి అందింది. రాజుగారే స్వయంగా వచ్చి ఏనుగుని పలకరించారు. అప్పుడు ఏనుగు, నాకు ఈ రాజభోగాలు వద్దు, అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసుకోవడంలోనే నాకు సంతోషం ఉంది అని చెప్పింది. ఏనుగు మాటలు విని రాజు కరిగిపోయాడు. వెంటనే తెల్ల ఏనుగును మరలా అడవికి పంపే ఏర్పాటు చేశాడు. తెల్ల ఏనుగు తిరిగి అడవిలోకి వెళ్లి తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో ఉండిపోయింది.